ఇప్పుడు ఫాదర్ గారు కావచ్చు, మీ పెద్దలు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మాలాంటి వాళ్ళు కావచ్చు, మీకు చెప్పేది ఇవన్నీ తెలుసుకుని మీరు మార్చుకుని బాగుపడతారని, మీ భవిష్యత్తు బాగుంటుందని. మీ భవిష్యత్తు బాగుంటే రేపటి దినాన ఎవరి దగ్గర దేహి అని ఒక రూపాయి అప్పడుక్కునే కర్మ ఉండదు. కాబట్టి మీ పిల్లల్ని మీరు చదివించుకునేటప్పుడు మీరు ఎవరి దగ్గర అప్పులు చేసుకుని ఏడ్చి మొత్తుకునే బాధ ఉండదు. కాబట్టి ఈరోజు మీ అమ్మ నాన్న మిమ్మల్ని కని పెంచడానికి పడుతున్న కష్టం మీరు పడకూడదని తల్లిదండ్రులు కష్టపడేది ఈ రోజున. అరే నేను ఒక ఎలక్ట్రీషియన్గా బతికేస్తున్నా, నా కొడుకు ఎలక్ట్రీషియన్ కాకూడదు, బాగా చదువుకోవాలని కదా. నేను వ్యవసాయం చేసుకుని బతికేస్తున్నా, నా కొడుకు నాకులాగా ఈ మట్టిలో బురదలో బతకూడదు, వాడు మంచిగా ప్రయోజకుడు అవ్వాలని కదా మీ కష్టం. మీ నాన్నలు కష్టపడేది మీకోసం. తల్లులు ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న తండ్రులకి ఆసరాగా ఉండటం కోసం ఆ డ్వాక్రాలు లోన్లను తెచ్చి మీ ఫీజులు కట్టి ఆ ఇన్స్టాల్మెంట్లు కట్టలేక, ఆ మీటింగులకి తిరగలేక, ఫోటోలకి దిగలేక వాళ్ళు పడే కష్టాలు మీకు అర్థమవుతాయని యూత్ మీటింగ్లు పెట్టేది.